ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది మాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇక అంటే రేపటి నుంచి హాలిడేస్ అట. రేపు మార్నింగ్ అయితే వెళ్తారు. ఈరోజు కూడా హాలిడేనే. రేపు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళేసి అయితే ప్రోగ్రెస్ కార్డులు అయితే తీసుకొని వస్తారనమాట. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళేసి అయితే ఇక ప్రోగ్రెస్ కార్డులు అయితే పట్టుకొని వస్తారు. అంతేనమ్మా? పట్టుకొని వచ్చి తర్వాత ఇక హాలిడేసా సైన్ పెట్టించి ఇవ్వాలా మళ్ళా? ఎంజాయ్ చేయొచ్చా? సరేలే, రేపైతే ఇక మళ్ళీ ప్రోగ్రెస్ కార్డులు అయితే తీసుకొని వచ్చేస్తారు. ఇక వచ్చినాక అయితే ఇక హాలిడేస్ అని చెప్తారు కావచ్చు. ఇక ఎల్లుండి నుంచి అయితే హాలిడేస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక ఈ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇప్పుడు. ఇక నేనైతే కూర వండుతున్నా. ఇక అన్నం అయితే అయింది ఆల్రెడీ. కూర వచ్చేసి అయితే ఉల్లిగడ్డ చారు అయితే చేస్తున్నాను. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇక ఎల్లిపాయలు, కరివేపాకు, అల్లము, 2 కోడిగుడ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ప్రస్తుతానికి అయితే కూరగాయలు అయితే ఏం లేవు. అందుకని ఇక ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డ చారు అయితే చేద్దాం అనేసి అయితే తీసినా. ఇక కోసిన కూడా అయిపోయింది. ఇక వంట అయితే చేయాలి. ఇక కూరగాయలు కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇక మా ఆయన అయితే పట్టుకొస్తా అనేసి చెప్పిండు. ఇక సరేలే అనేసి ఇక నేనైతే చెప్పిన అనమాట. కూరగాయలు తెచ్చినాక అయితే ఇక అవన్నీ అయితే సదురుతా చిన్నగా. కొద్దిగానకైతే వస్తాడనమాట. ఇంకొక ½ అయితే చూడండి కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయి. ఆ 2 కోడిగుడ్లను ఏం చేస్తా అండి ఫ్రెండ్స్, అంటే ఇక 2 కదా, నలుగురం కాబట్టి ఉడకబెట్టేది 2 కాబట్టి ఇక 2 అయితే కట్ చేస్తా అనమాట. మొత్తం పీసెస్ చేసి చారులో అయితే వేస్తా. అట్లయితే ఇక అందరం అయితే తినొచ్చు అనమాట. ఎప్పుడైనా కూడా ఇట్లా కోడిగుడ్లు తక్కువ ఉన్నప్పుడు, కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా కోడిగుడ్లను అయితే మొత్తం పీసెస్గా కట్ చేసి ఉల్లిగడ్డలలో వేస్తే, అంటే చారులో వేస్తే చాలా బాగుంటుంది. ఇక పిల్లలు కూడా ఇష్టంగా కూడా తింటారు అనమాట. అంటే చిన్న పీసులు అయితే కట్ చేస్తాను అనమాట. ఎండలు అయితే బాగా కొడుతున్నాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇప్పుడే ఇట్లా ఏప్రిల్లో ఇట్లా కొడుతున్నాయంటే అమ్మో చూడండి, అసలు 40 degrees అట్లా ఉంటుంది నాకు తెలిసి. అయితే మస్తు ఎండ కొడుతుంది. ఇక ఎండాకాలం అంటే ఇక అమ్మ మరి ఘోరంగా ఉంటుంది. ఇక మే నెలలో అయితే ఇంకా బాగా కొడతాయి కావచ్చు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్. పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక కూర అయితే వండుదాము. కోడిగుడ్లు ఉడికినట్టే. ఏం చేస్తున్నావు? ఉల్లిగడ్డ పులుసు. పప్పు వండుదామని అనుకున్నా, కానీ ఇక పప్పు డాడీ వద్దన్నాడు. అందుకని ఇక పప్పు వండట్లేదు. ఫ్యాన్ వేసుకోపో అన్నాడు. ఇప్పుడు చపాతి వద్దు కానీ ఫ్యాన్ వేసుకోపో. ఇల్లు ఫ్యాన్ కింద ఉండు కొద్దిసేపు. వేసుకో మరి, స్విచ్ అందుతే వేసుకో. అందిద్ది. పొద్దున అయితే టమాటా పచ్చడి ఉంటే ఇక దాంతో తిన్నాం ఫ్రెండ్స్. ఇక అందరం అయితే ఇప్పుడైతే చారు అయితే పెడుతున్నాయి. ఇక తాలింపు గింజలు అయితే వేద్దాము. నిన్న ఒక్క పూటకి చేసిన ఫ్రెండ్స్ నేనైతే పచ్చడి. ఇక పచ్చడి అంటే మా ఆయన ఇంకున్నదా అనేసి అడుగుతాను ఫోన్ చేసి. పచ్చడి అయితే లేదనమాట. ఇక ఉన్నది మొత్తం అయితే పొద్దునే తిన్నాము. చాలా బాగుంది పచ్చడి, టేస్ట్ కుదిరింది మంచిగా. ఈసారి అయితే బయట ఆడుకోపోనమ్మా. ఈసారి అయితే తేజకాయలు పట్టుకొని వచ్చిండు. ఒక కూరలలో ఒక 4-5 మాత్రమే వస్తుంది అనమాట. ఎక్కువ అయితే పోయట్లేదు. చిన్నగా ఉంటాయి కదా ఇక అవి, కానీ బాగా కారం ఉంటాయి తేజకాయలు అయితే. ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి ఫ్రెండ్స్. ఇక 2 ఎండుమిర్చి అయితే వేసుకున్నాము. ఎల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర,
స్పూన్ అయితే లేదు, ఇలా స్పూన్ పెట్టలేదు. స్పూన్ పెట్టాలి. కరివేపాకు, ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. ఇక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ చారు చేయక కూడా. ఇప్పుడు ఇదైనా కూడా చింతపులుసు కట్ అయితే చేయట్లేదు, మాకు ఇక చింతపులుసు పడట్లేదు కదా, అందుకని అయితే ఇక చేయట్లేదు అనమాట. మా ఆయనకైతే ఇక అసలే పులుపు పడట్లేదు, అందుకని ఇక చింతపండు యూజ్ చేయట్లేదు. కోడిగుడ్లు అయితే పొట్టు తీసిన ఫ్రెండ్స్. ఇక ఇవైతే కట్ చేద్దాము. నీళ్ళలో అయితే తీసి పక్కకు పెడుతున్నా. కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇక కూర అయితే చూద్దాం ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం అయితే మగ్గినాయి ఆల్మోస్ట్. ఇక ఇప్పుడైతే ఇక ఉప్పు కారం అయితే వేద్దాము. కొంచెం కారము, కొద్దిగా ఉప్పు, ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసుకుందాము. ఇక ఈ ఒక్క పూట బందమే ఫ్రెండ్స్. ఇక ఇప్పటి వరకు అయితే ఇక చేస్తే అయిపోతుంది. సాయంత్రం మళ్ళీ వేరే కర్రీ అయితే వండుతాం అనమాట. కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇదైతే ఇక మసాలాలు అనమాట. మసిలినాక ఇక మసాలా కానీ జీలకర్ర పొడి కానీ ఇవన్నీ వేసుకొని తర్వాతకి కోడిగుడ్లు ఇవి కట్ చేసి పెట్టుకొని కోడిగుడ్లు వేసుకుంటే అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా కానీ ఇక చింతపండు పోయకుండా అయితే నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ చారు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.